చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వెంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. చెప్పాడంటే చేస్తాడు. కార్యకర్తలకు, స్నేహితులకు అందరికీ కూడా రియల్ ఎస్టేట్ టైకూన్ హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు అలాగే ఉంటదా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మీ అందరికీ కూడా కనిపిస్తా ఉన్న విషయమే. చూస్తూ చూస్తూ ఉండగానే 3వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే భజన మొదలు పెట్టాడ్రా నాయనా. ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మూసుకోండి, ఇంకో 4 ఏళ్ళు కూడా మళ్ళీ నేను వస్తాను. ఏంది ఆయన వచ్చేది? కొంచెం కూడా సిగ్గు శరం మానం మరి అదే బజార్కి వచ్చి చెప్పు పెట్టి కొడతారు. డిప్రెషన్ ఇట్టు చేసే ఎలివేషన్లు ఇచ్చి ఆనందాలు నాకు ఇచ్చారు. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఇయే తగ్గించుకోమని చెప్పేది. వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు. ప్రతి 5 బాటిళ్లలో ఒక బాటలు కల్తీ బాటలు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. తప్ప 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 అది తప్ప అది తప్ప. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. 29లో నేనే గెలుస్తా అంటున్నాడు మరి జగన్. గెలవడం రాడండి. ఎందుకు? ఎవడో పిల్ల పెత్తిరేగాడు. రాడు జగన్ అంటూ రాడు. దీనికి మేము శపథం చేస్తాం. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. పెద్ద వార్నింగ్ ఇది. జగన్ వస్తే ఓటేరు, ఆయన రాడు. ఇప్పుడు 11 అని, ఇవాళ 5 వస్తాయి 6 వస్తాయి తెలియదండి. ఆయన పులివెందుల్లో కూడా గెలుస్తాడో లేదో తెలియదు. ఆ టెన్షన్ నాకు ఉంది రే. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది మామూలుగా ఈ స్థాయిలో ఏదన్నా ఉంటే ఉంటుంది. బాగా చేస్తే అసలు మామూలుగా అయితే మనలాంటి పాలన చేస్తే అసలు ఉండదు. ఏమప్పా ఇది చూసుండవా? చెప్పాడంటే చేస్తాడంతే. జగన్మోహన్ రెడ్డి చక్క పెట్టుకుంటా నేను థియేటర్స్ లో. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ తలకాయ. జగన్మోహన్ రెడ్డి కామెడీలు అంటే అంత ఇష్టం. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి. నాకు బ్రహ్మానందం తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టం నాకు కామెడీ. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ప్రజల తరఫున ప్రజల కోసం. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలన చూసినప్పుడు మాత్రం మామూలుగా అయితే ఈ స్థాయిలో ఎక్కడన్నా ఉండేదాన్ని ఈ స్థాయిలో ఇప్పటికే కనిపిస్తుంది. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. మీకు చెప్పకూడదు కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు వ్యతిరేకత చర్చ జరుగుతా ఉంది. మీరు కామెడీకి బాగుంటాడు, ఉంచుకోవాలండి ఆయన్ని కొన్నాళ్ళు మాత్రం. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? మన పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ కాదని చెప్తున్నారు. మరి లేకపోతే మీ అన్నం కూడా తింటలేదు. ఏంటి సార్ అది? గవర్నెన్స్ చూస్తే చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. అక్కడ జగన్ ఉన్నాడు. ఎక్కడికో మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్న. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. సార్ తక్కువ తక్కువ కోట్ల రూపాయలు వస్తుంది. మళ్ళీ జగన్ అన్న రూలింగ్ లోకి వస్తారు. దివాకరం నీకు తెలిసిన బ్రోకర్ ఆయన గౌరవం. వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా అల్లా కేవలం ఒక మనిషే. ఇంతకు అంతా ఇంతకు అంత 2 రకాలు ఆడ మగ 3 టైపా. కానీ పరిపాలన చూస్తే మన 5 సంవత్సరాల పాలనలో ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది ఏమిటి అని అంటే
5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? కాదా తోలు మందం వేధవని. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు? జగన్ ఎలా చేయగలిగాడు? మన ఎన్నికల మేనిఫెస్టో అటు చూడు. తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. బాధగా ఉంది అంటాడు. ఆవేదనగా ఉందంటాడు. రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. మన పాలనలో ఈ రోజుకి కూడా ఒక కార్యకర్తగా సగర్వంగా ప్రతి ఇంటికి మనం పోగలుగుతాం. చిరునవ్వుతో పోగలుగుతాం. ఈ రాష్ట్రంలో ఉంది, దేశంలో కూడా బహుశా ఎక్కడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పనికి మన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆనాడు మంచి వాళ్ళు అది ఇది అంటారు, మంత్రులు అట్టలిప్పు చూపిస్తున్నారు. అక్కడ అన్ని భోగవేషాలు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చెప్పి తగలడు. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. దీని మీద మీ కామెంట్. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వెంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు. నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎస్, కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్ గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టు. ఈ ఏడుగో వాడే వస్తే మనం కూడా బతికే వాళ్ళం కాదు. ఇంటెలిజెంట్ ఫెలో.